2026 మార్చి 3న ఏర్పడే ఈ ఏడాది మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 లేదా 3:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 లేదా 6:48 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత సుమారు 25-40 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. ఆలయాలు మూసివేయబడతాయి. గర్భిణీలు జాగ్రత్త వహించాలి. సూతకకాలం ప్రారంభమయ్యే ముందు దర్భ లేదా తులసి ఆకులను ఆహారంలో ఉంచండి. సూతకకాలంలో ఆహారాన్ని వండడం మరియు తినడం నిషేధించబడింది. ఈ సమయంలో పూజలు, హోమం, యజ్ఞం, కొత్త పనులు లేదా పెద్ద పెట్టుబడులు కూడా చేయకూడదు. పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. గ్రహణం సమయంలో నూనెను తలకు రాసుకోకూడదు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నమ్ముతారు. ఈ సమయంలో కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఇంట్లో ఉండండి, బయటకు వెళ్లకండి. ఈ సమయంలో ప్రతికూలత ఉంటుందని చెబుతారు. కాబట్టి ఆకాశం కనపడేలా వెళ్లకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ధ్యానం చెయ్యాలి, మతగ్రంథాలను చదవాలి. ఇక హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడడం వలన ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలంట. అవేవో ఇప్పుడు చూద్దాం. హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ రోజు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదంట. వీలైనంతవరకు పడుకొని ఉండటమే చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా ఈ రోజు చాలా ప్రశాంతంగా, కోపం లేకుండా, శాంతి స్వభావంతో ఉండాలంట. అదేవిధంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం బిడ్డపై పడకుండా ఉండటానికి గర్భిణీలు రాత్రి సమయంలో తమ కడుపుపై కుంకుమ పువ్వు పూసుకోవాలని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే ఇది పిండాన్ని రక్షిస్తుందంట. దీనివలన ఎలాంటి ప్రభావం పిండంపై పడకుండా ఉంటుంది. గర్భిణీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించడం అస్సలే మంచిది కాదు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేసుకుని తినడం వంటి పనులు అస్సలే చేయకూడదంట. అదేవిధంగా బయట నిల్చొని గ్రహణాన్ని చూడడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. గ్రహణ సమయంలో మంత్రాలు పఠించడం మరియు జపమాల జపించడం మంచిది. ఈ సమయంలో ఓం నమఃశివాయ, మహామృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రం పఠించాలి. ఇది ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగానీటిని చల్లండి. స్నానం చేసి దానం చెయ్యండి. చంద్రగ్రహణం తర్వాత పాలు, బియ్యం, చక్కెర, తెల్లబట్టలు మొదలైనవి దానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.